దెబ్బకు దెబ్బ, రౌతానికి రౌతం, పానానికి పానం లెక్క లెవెల్ వేయాల్సిందేనని ఉగ్రదాడి జరిగిన కాన్నుంచి ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడు. ఇక ప్రధాని మోదీ సారు, సెంటర్ మంత్రులు కూడా మీరందరూ అనుకున్నట్టే మన సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్పినట్టు అద్దుమరాత్రే ఉగ్రవాదుల పని పట్టే వరకు ఇప్పుడు అందరూ ఖుషి ఖుషి అవుతున్నారు. ఇక ముచ్చట్లన్నింటి మీద కూడా ఓ నజరేద్దాం పాండ్రి. మన దేశ ఆర్మీ, వాయుసేన, నౌకదళాలు కలిసి ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాక్ ఆక్రమిత కశ్మీర్ తోనట్టుగా పాకిస్తాన్లున్న ఉగ్రవాద స్థావరాల మీద ఇవాళ చేసిన దాడితోని పాకిస్తాన్ దేశమే కాదు దునియా మొత్తం పరేషాన్ అయింది. అనుకున్న టార్గెట్ ప్రకారం 9 ఉగ్ర స్థావరాలను కతం పట్టించింది మన సైన్యం. పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద దాడులు చేయలేదు. 2 దేశాల నడుమ ఉద్రిక్తతలు పెంచే ఉద్దేశం లేదని మన సైన్యం చెప్పింది. ఈ దాడులు జరిగిన ముచ్చట తెలవంగానే అన్ని రాజకీయ పార్టీల నాయకులు మన సైన్యం చేసిన పనికి గర్వపడుతున్నాం, భారత్ మాతాకి జై, జై హింద్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిండ్రు. ఇక కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా జనాలు సుతం ఎక్కడికక్కడ జాతీయ జెండాలు పట్టుకొని వచ్చి సైన్యానికి మద్దతు ఎత్తున్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ గురించి కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, భారత్ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ కలిసి వివరాలన్నీ చెప్పిండ్రు. अब मैं पाकिस्तान के अंदर के टारगेट से अवगत कराना चाहूंगी। पहला, सर्जल कैंप सियालकोट, यह अंतर्राष्ट्रीय सेना सीमा से 6 किलोमीटर की दूरी पर है, सांबा कटवा के सामने। మొత్తానికైతే మన దేశ మహిళల శక్తి ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో దునియాకు చాటి చెప్పిండ్రు ఈ ఆపరేషన్ సింధూర్ తోని. ఈ ఆపరేషన్ గురించి మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారు ఇండియా పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉన్నది కాబట్టి 2 దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి, వీలైనంత తొందరగా దీనికి ముగింపు పలకాలి, ప్రపంచానికి శాంతి కావాలే గాని ఘర్షణలద్దని కామెంట్ చేసిండు. ఇక 2 దేశాల నడుమ సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అన్నాడు. హనుమంతుని లంక దహనాన్ని ఆదర్శంగా తీసుకొని చేసిన ఆపరేషన్ సింధూర్ తోని సైన్యం చరిత్ర సృష్టించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారి చెప్పిండు. ఇలా కేబినెట్ మీటింగ్ లో ఆపరేషన్ సింధూర్ గురించి మంత్రులకు చెప్పిన ప్రధాని మోదీ సారు రేపు సెంటర్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ ఏయంగా నా కుటుంబ సభ్యులు 10 మంది, 4 దగ్గరోళ్లు జీవిడిచినట్టు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజార్ చెప్పుకత్తే ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే సారు అభి పిక్చర్ బాకీ హై అని సోషల్ మీడియాలో కామెంట్ చేసిండు. ఇక అటు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాత్రం భారత్ వెనుకకు తగ్గితేనే ఈ ఉద్రిక్తతలు తగ్గుతాయని అన్నాడు. లోపట భయం ఉన్నది గాని మీదికి మాత్రమే గా దేశం మేకపోతూ గాంభీర్యం చూయిస్తున్నదని పాకిస్తాన్ గురించి తెలిసిన మాజీ ఆర్మీ అధికారులు అంటున్నారు. ఒకవేళ యుద్ధం అత్తే ప్రజలు ప్రాణాలను ఎట్లా కాపాడుకోవాలనే దాని మీద ఇవాళ దేశం అంతటా కలిపి 244 జాగల్లా సివిల్ మాక్ డ్రిల్ చేసిండ్రు. 54 ఏండ్ల తర్వాత మొదటి పారి గిట్ల చేసిండ్రు. తెలంగాణలో సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, డిఆర్డిఓ, మౌలాలీల మాక్ డ్రిల్ జరిగితే విశాఖపట్నంలో 2 జాగల్లో గీ మాక్ డ్రిల్ జరిగింది. మొత్తానికైతే అటు సైన్యమే కాదు ఇటు కామన్ పబ్లిక్ సుతం యుద్ధం అత్తే ఎదుర్కొనేటందుకు సిద్ధంగా ఉన్నారు. చూడాలే మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. కన్నోళ్ళ దగ్గరకించి ఆస్తులు మొత్తం గుంజుకొని కాటికి కాళ్ళు జాపిన ఈడులా కన్న తల్లిదండ్రులను నడి రోడ్డు మీద ఇడిచిపెట్టినోళ్లను ఇయ్యాల రేపు ఎంతో మందిని చూస్తున్నాం. కని పెంచి పెద్ద చేసిండ్రు, చేతగానీడులా అవస్థ పడుతున్నారని కనికరం కూడా చూపని పుత్రరత్నాల ముచ్చట్లను మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం. కానీ ఈ పెద్ద మనిషి కన్న తండ్రికి ఇచ్చిన మాట కోసం చేస్తున్న పని తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు 2 చేతులెత్తి దండం పెట్టుడు పక్కనుల్లా. కావాలంటే మీరే చూద్దురు పాండ్రి. కొడుకు చేసిన గొప్ప ముచ్చట అని చెప్పిర్రు. ఈడ చూస్తేనేమో ఈ అన్న బండిని తోసుకుంటా పోతున్నాడని అనబోతున్నారా? జర్ర సైసు ఆ తోసుకుంటా పోతున్న బండి ఉత్తగా లేదు. ఆ బండ్లే వాళ్ళ నాయన కూడా ఉన్నాడు. ఇంతకు ఆ బండ్లే వాళ్ళ నాయనని తీసుకొని ఎక్కడికి పోతున్నాడు అనే ముచ్చట ఆ పెద్ద మనిషి చెప్తున్నాడు. ఇనుండ్రి. 1993 సంవత్సరం మా నాన్నగారు నన్ను తీసుకుని అయోధ్య కాలినడకని వెళ్ళారండి.
అయోధ్య వెళ్ళాం కానీ కాశీ వరకు వెళ్ళిన తర్వాత అయోధ్యలో అల్లర్లు జరుగుతున్నాయి. ఆ రోజుని వెళ్ళడానికి వీలు కలగలేదు. ఆ కారణంగా మా నాన్నగారు ఒక మాట అన్నారు, నేను బ్రతికొండగా అయోధ్య నిర్మాణం జరుగుతుంది, ఎవరో ఒకరు కొత్త మందిరాన్ని కడతారు, అంతవరకు నేను బ్రతికొంటాను. ఆ రోజున అయోధ్య ప్రతిష్ట అయిన 14 నెలల తర్వాత నన్ను తీసుకొని ఒక గూడుబండిలో నువ్వు తీసుకొని రావాలి అక్కడికి, నువ్వు అలా మాట ఇస్తే నేను దేవుడికి మొక్కుకుంటాను, ఈ రోజు నుంచి నేను తపస్సు చేస్తాను అందుకోసం అని అన్నారు. నేనేమన్నానంటే 100,000 కోట్ల హిందువులు దానికోసం ఎంతో పరితపించి ప్రాణత్యాగం చేశారు, మనం త్యాగం ఆ మాత్రం చేస్తాం కదా, అవడమే కావాలి మనకి, సరేలే నాన్న అలాగే చేస్తాము. అలాగే నేను మాట ఇచ్చినాను మా నాన్నగారు. అదే ఇంతవరకు బ్రతుకుతారని అనుకోలేదు, ఉంటారని అనుకోలేదు, అసలు ఆ మందిరం కూడా ఇంతవరకు ఇది తొందరగా అవుతుందని నేను ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. అది అనుకోకుండా జరిగింది. మా నాన్నగారు బ్రతుకున్నారు, 14 నెలలు అయిపోయింది, ఇప్పుడు నేను తీసుకెళ్ళడం కారణం అదే కారణమండి. ఇన్నారా 32 ఏళ్ల కింద తండ్రికి ఇచ్చిన మాట తప్పకుండా కాలినడకతోనే అయోధ్యకు తీసుకుపోతున్నాడట. మా నాయన బతికుండంగా అయోధ్య రామాలయం కడతారని అనుకోలేదు. రామాలయం కట్టిరు కాబట్టి మా నాయన కోరిక తీర్వనికి ఆయనకు చేత కాకుండా కాలినడకన పోతున్నామని సంబురంగా చెప్పిండు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గోవిందపురం ఊళ్ళుండే పిల్ల నారాయణరావు అనే ఈ పెద్ద మనిషి ఈడు మీద పడ్డ కన్న తండ్రిని ఇట్లా తోపుడు బండి మీద అయోధ్యకు తీసుకుపోతుండే వరకు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళంతా మస్తు తారీఫ్ చేస్తున్నారు. కన్న తల్లిదండ్రులను భారం అనుకొని వృద్ధాశ్రమాల్లో నడి రోడ్డు మీద కూడా విడిచిపెడుతున్న ఈ కాలంలో కన్న తండ్రి కోసం ఈయన ఏతున్న పని పెద్ద సాహసం అని చెప్పుకోవాలని అంటున్నారు. మరి కాదానుల్లా లచ్చలు కోట్లు సంపాదించిన కన్నులను పట్టించుకోవాలని మనం దినం చాలా మందిని చూస్తున్నాం. అసొంటిది నడవనికి కూడా చేతగాని తండ్రికి రాములోరి దర్శనం చేయించేందుకు ఎండలను కూడా లెక్క చేయకుండా కాలినడక తీసుకుపోతున్నాడంటే ఈయనకు 2 చేతులెత్తి దండం పెట్టినా తప్పు లేదు. 100కో కోటికో అన్నట్టు ఇసొంటోళ్ళు కూడా కొందరు ఉన్నారు కాబట్టి ధర్మం ఈయంతోనన్నా బతుకుతున్నదని అనబట్టిరు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. మరి పబ్లిక్ చూసిరు కదా ఈ ముచ్చట. మీరు మీ తల్లిదండ్రులను ఇట్లా కాకుండా కనీసానికి బుక్కెడు బువ్వ పెట్టి ఏం గోస పెట్టకుండా చూసుకుంటే అదే 10,000. కాబట్టి ఇప్పటికైనా మిమ్మల్ని అన్నోళ్లను మీరు అన్నోళ్ళ లెక్క చూసుకోండి. ఏమంటున్నాం? పబ్లిక్ ఇంకొక 2-3 వార్తలు మిగులున్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా తాత ఏం చేస్తున్నాడో అరుచుకొని వద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అదే లక్షలు నేను ఎత్తనన్నా చేసి నా ఎస్కెళ్ళు నమ్మి ఒక గాలి మోటార్ కొనుక్కుంటా. చాలా తిప్పలైతుంది. అరే గీ నుంచి నేను బావి కాడికి పోతలేను, లీటర్ పెట్రోల్ తాగుతాంది రాయించను. ఇక గిట్లయితే నేను ఆ ఎస్కెల్ బండి ఉంచుకొని ఏం చేయ చెప్పు, బాగా ఖర్చు అవుతుంది. అన్నదా గాలి మోటార్కి ఎంత అవుతాయవరా? ఎమ్మోనే ఎంత ఉంటుందో తెలుసుకోవాలి అంతే అంట. తిన మెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె కావాలన్నాడట వెనకటికెవడో గీనసొంటోడు. ఈ నెల రేషన్ బియ్యం ఇత్తనే వంట, లేకుంటే ఉపాసం వంటడు. అసొంటిది గీడ గాలి మోటార్ కొంటాడట. అవసరమా అని తాతని గీ పెగ్గెలు? అరే శంకరి, గాలి మోటార్కు అందాదా ఓ 2-3 లక్షల రూపాయలు అవుతాయి అంటవారా? ఎత్తనని చేసి నా 20 గుంటలు అమ్మాయినా మంచిదరా, ఓ గాలి మోటార్ కొంట. పెట్రోల్కు చాలా తిప్పలు అవుతుంది. అరే గీ నుంచి పొలం కాడికి పోతేనే లీటర్ పెట్రోల్ సరిపోదురా లూనా, బండి పాడైపో. తిక్కల ముసలోడా, ఇంతకు గాలి మోటార్కు ఎంత అవుతుందో తెలియదు, అసలు దాన్ని ఎట్లా నడపాలనో తెలియదు, ఇంతకు దాన్ని కొనాలంటే ఎసొంటి రూల్స్ ఉంటాయి అనేది కూడా తెలియదు. నీకు ఈ పెగ్గెలు అవసరమా అనే? అరే లచ్చలు, అందాదా గాలి మోటారు 1 కిలోమీటర్ పోవాలంటే ఎంత పెట్రోల్ తాగుతుంది అంటావురా? ఏ తాత పెట్రోల్ కాదు డీజిల్ తో నడుతుంది అది. మీకు ఈక తెలియదు తోక తెలియదు, అది పెట్రోల్ తో నడవది డీజిల్ తో నడవదు. అది మరి ఎంత నడుతుందిరా? గాలి వచ్చినప్పుడు అది గాలి పంక తిరుగుతుంది, ఆ పంక తిరిగి అది గాలిలో లేచిపోతుంది, అప్పుడు దాన్ని గాలి మోటార్ అంటారు. దాన్ని అట్లా అయితే మరి దానికి పెద్ద ఖర్చే ఉండదు, డీజిల్ పెట్రోల్ ఉండదు కాబట్టి కొంటా, నేను ఖచ్చితంగా కొంటారా? సరిపోయినరు, బర్రె అంటే బర్రె కొమ్మనే బ్యాచి. ఓ తాత గీ ముచ్చట్లతోనే పొద్దులది ఇస్తావా అని ఇయ్యాల వార్త ఏం తీసుకురావా? అరే వచ్చిన ఆన బుజ్జే, ఇక నేను ఒకటి మంచి గాలి మోటార్ కొంటానా. ఇక ఈ పారి పట్టణానికి వచ్చినప్పుడు నేను దాచినత్త. అరే మీరిద్దరు వెనక సీట్ల కూర్చోవాలరా. అరే అందుకే కావచ్చురా, మన మంత్రులు ఏడి పోయినా కూడా హెలికాప్టర్ వేసుకునే పోతారు రాంచను. ఓ సార్ కూడా అంటాడు హెలికాప్టర్ ప్రయాణమే అగ్గో ప్రయాణం అని, ఖర్చు కూడా తక్కువనే అవుతుందట. అందుకే కావచ్చు. ఇంతకు ఆ సారేవలు ఆయన ఏమన్నాడు? ఇదంతా కాదే, గా హెలికాప్టర్ కథ ఏందో నాకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్ప చూపెడతా. అద్దంకి సారు ఇక ముచ్చటేందో చెప్పుర్రి మా శివకళ్ళ దానికి. వీళ్ళు హెలికాప్టర్ల గురించి మాట్లాడుతుంటారు. మంత్రులు హెలికాప్టర్లో పోయేది ఏంటంటే ఒక మంత్రికి ఉండే కాన్వాయ్ ఎంత ఉంటుంది, 3 మంత్రులు పోతే ఎంత ఆర్థిక భారం ఉంటుంది, ఒక హెలికాప్టర్కి ఎంత అవుతుంది? ఇన్నావే కార్లలో తిరుగుడు కంటే గాలి మోటార్లో తిరుగుతూనే ఖర్చు తక్కువ అవుతుందట. అందుకే మన లీడర్లు ఏడిపోయినా కూడా
గాలి మోటార్ వేసుకునే పోతాళ్ళట. ఆటోల కంటే వీనంగా వాడతారా, మరి ఖర్చు తక్కువైనప్పుడు వాడితే తప్పే ఉన్నది కా. ఓహో, అధికార పార్టీ లీడర్లు హెలికాప్టర్ వాడుతున్న ముచ్చట మీద ప్రతిపక్ష పొల్లు మాట్లాడుతున్న మాటలకు మన అద్దంకి సారు మాట్లాడిన మాటలినానే నువ్వు గీ కథలు పడుతున్నది. అయినా అద్దంకి సారు ఎట్లా మాట్లాడిండో ఏమోనే, ఆ సారుకే తెలవాలే. తెలిసేదేమున్నదే, ఖర్చు ఎక్కువయ్యే కార్ల ప్రయాణాన్ని పక్కకు పెట్టి గాలి మోటార్లలో తిరిగి స్వీయ నియంత్రణ పాటిస్తారు. అరే, ఖర్చులను తక్కువ చేసి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తాను మన లీడర్లు. అంటే నువ్వు అనేది మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ అన్న మాటల గురించా? అవును, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు, అప్పు బుడతలేదు, అనా పైసా ఎవ్వడిత్తలేడు. బ్యాంకులను అప్పడిగేటందుకు పోతే తెలంగాణ ప్రతినిధులను దొంగలను చూసినట్టే చూస్తారు. ఢిల్లీకి పోతే ఎవడు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు. వీడు వచ్చేది ఉంటే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా చూస్తారు. ఒవ్వడు మనల్ని బజార్లో నమ్ముతలేరు. అందుకే స్వీయ నియంత్రణ అవసరము. ఉన్న దాంట్లోనే సరిపెట్టుకునే ఉపాయం చేయాలి. అందుకే రేవంత్ సార్ చెప్పినట్టే ఆయన చెప్పిన బాటలే నడతానా. లోన్ అమ్ముతా, గాలి మోటార్ కొంటా, ₹1 వెనక వేసుకొచ్చుకోవాలి. మరి నీ అవ్వ, చాలా అమ్మి సిప్ప కొనుక్కున్నట్టు గాలి మోటార్ ఖర్చు తక్కువ అవుతుంది అనుకుంటున్నావా అని నువ్వు? మరి సర్కార్ అన్నట్టు స్వీయ నియంత్రణ అంటే ఏడిది అన్నట్టు పిల్ల. ఆయన 60 లక్షలు అప్పే పుట్టని తెలంగాణ రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టుడు అవసరమారా? అపాయింట్మెంటే ఇయ్యని ఢిల్లీకి 43 సార్లు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ పోవుడు అవసరమా? మందికి చెప్పేటప్పుడు మరి మనకు కూడా కొద్దిగా సోయి ఉండాలనే ఆలోచన ఉండాలా? ఏందో ఏమో. వామ్మో, ఈ ముసలోడు అటు తిప్పి ఇటు తిప్పి ఆఖరికి గట్టిగానే అడుగుతున్నాడు కదా సర్కారును. ఓ తాత, ఇక నీ ముచ్చట్లు చాలు గాని ముసలి దూరు నుంచి వచ్చేటాళ్లకు పొద్దు పోతుందటనే కోళ్ళనట గమ్ము పోయింటి పోయి. అయినా అప్పు పుట్టలేదు, మనల్ని ఎవ్వడు నమ్ముతలేడు అని మనకు మనమే బాధాట్లు వేసుకున్నాక మనకెవడు చిల్లి గవ్విస్తారా? ఆయన 60 లక్షలు. మరి మన రాష్ట్ర జనాలను చూసేది ఉంటే నిజంగానే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్కనే కానొస్తానంటవా? లేకపోతే ఢిల్లీ పోయిన లీడర్ అనే ఆ ఢిల్లీ పెద్దలు అట్లా చూస్తాలటవా? తాత ఉపాధి ఢిల్లీకి పోయిరా పోరా, అదే వాళ్ళు ఏమంటారో తెలుస్తుంది. నీ చెప్పేట చెప్పదాకని మన బతుకులకు ఇక ఢిల్లీ పోయి తెలుసుకొని రానా వాళ్ళు ఏమంటారో? తీగిగా నాడు ఇంతలు బా, ఇంకా వీరికి వచ్చి ముచ్చట్టు పెడతాను మొగోళ్ళు. ముఖ్యమంత్రి సామెత మాటకు అట్లా అన్నాడు గాని తెలంగాణ వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రం పరపతి మస్తు పెరిగింది. మరి అదేందో గాని రేవంత్ అన్న సీఎం అయిన కాడ నుంచే గిసొంటి అల్కతక్క మాటలు మాట్లాడి తెలంగాణను పల్సగా ఎత్తున్నాడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి మాటలు మరిచి నా తెలంగాణ అప్పుల తెలంగాణ అని ఎప్పుడు సీఎం రేవంత్ అన్న ఎన్నడు మారుస్తాడో ఏందో పోన్రి. ఇక నిన్న ఆర్టీసీ యూనియన్లతోని మాట్లాడి సమ్మె బంద్ చేయించిన మంత్రి పొన్నం సారు బస్సుల పరిస్థితులు ఎట్లున్నాయో అరుచుకోనీకి ఆర్టీసీ బస్సులో పోయిండి. అలా సిద్దిపేట జిల్లా దుద్దెడ టోల్ గేట్ కాడ బస్సు ఎక్కిన పొన్నం సారు కలెక్టరేట్ దాకా బస్సులనే పోయిండు. ఇక అందులోళ్ళందరితోని మస్తు పాయిరంగా మాట్లాడిండు సారు. అక్క చెల్లెళ్లతోని ముచ్చట్లు చెప్పుకుంటా బస్సుల సౌలతుల గురించి అడిగి తెలుసుకున్నాడు మంత్రి పొన్నం సారు. ఇక మీ సమస్యలను మొత్తం పరిష్కరిస్తామని చెప్పినాం కదా, మీరంతా హ్యాపీనేనా అని కండక్టరు డ్రైవర్ అన్నతోని కూడా మాట్లాడిండు. ఇక ఫ్రీ బస్ పథకం ఆగిపోవద్దని, బస్సులో పోయే ప్యాసింజర్లకు తిప్పలు కావద్దని ఆర్టీసోళ్లను బుద్రకిచ్చి సమ్మెను బంద్ చేయించినాం. ఇక సమ్మెలు గిమ్మెలు ఏం లేవు, ఎప్పట్లెక్కనే ఆధార్ కార్డు తెచ్చుకొని ఫ్రీగా బస్సులో పోవచ్చని అందులున్నోళ్లతోని చెప్పుకొచ్చిండు మంత్రి పొన్నం సారు. కానీ ఆర్టీసోళ్లు సమ్మె ఎత్తున్నారనే ముచ్చట తెలిసినాక రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెళ్ళందరూ మస్తు పరిశాన్ అయినరు కావచ్చు. ఇక బస్సులు నడవకపోతే దినాము ఆఫీసులకు పనుల మీద ఊళ్ళకి ఎట్లా పోవాలని అనుకున్నోళ్ళు ఇక సమ్మె బంద్ చేసిండ్రన్న ముచ్చటిన్నాక అబ్బా సాయిరం అని నిమ్మలమైండ్రు అనుకో రాదుండ్రి. తిరుమల ఎంకన్న దర్శనం చేసుకుని బస్సులో పోతున్న గిల్ల తాన 5 తులాల బంగారం కొట్టేసిండ్రట దొంగ బద్మాష్గాన్లు. సోమవారం దర్శనానికి వచ్చి సోమవారం దర్శనం చేసుకున్నాము. సో ఇంటికి వెళ్దామని బయలుదేరామండి మేము మా ఫ్యామిలీతో కలిసి. మా ఫ్యామిలీలో మా అమ్మ ఉందండి, మా పెద్ద బాగా 70 సంవత్సరాల వయసు పైపడాము. ఆమె మేము అందరం కలిసి బస్సు ఎక్కుతూ ఉన్నాం. ఎక్కుతుంటే మెట్ల దగ్గర కాలు జారి కింద పడింది. వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు వెనకాల 3 ఉన్నారు, వాళ్ళు ఏదో చేయటం పడింది. పడంగానే చేతులతోటి లాగేసుకున్నారు, మొత్తం ఆ గాజులు లాగేసుకున్నారు. ఇన్నారు కదా, పెద్దామె బస్సు ఎక్కుతున్నప్పుడు గామె చేయుకున్న బంగారు గాజులను కొట్టేసి పరారైండ్రట 3 దొంగ బడివేగాన్లు. మరి ఇక దొంగల కన్ను గీళ్ళ బంగారం మీద ఎప్పుడు పడ్డదో ఏందో గాని గీళ్ళెక్కే బస్సే ఎక్కిండ్రట. ఇక అందరు కలిసి బస్సు ఎక్కుతున్నారట గాని గీళ్ళమ్మ ఏదో బస్సు మెట్లు దాకి కింద పడ్డదట. అయ్యో,
ఏదో కింద పడ్డదని చూసే వరకు వెనక పొంటున్నోళ్ళు గామెను లేపినట్టే చేసి షేకున్న బంగారు గాజులను కొట్టేసిందట. ఇక బస్సులున్న జనాలు ఏవట్టి గిదంతా గమనించలేదట వాళ్ళు కూడా. ఇక ఆమె లేచి చూసినాక షేకి గాజులు లేవన్న ముచ్చట ఎరకయి మస్తు పరిశాన్ అయిందట. ఈ ఎంబటకి ముచ్చట్ను ఆడున్న పోలీసుల కంప్లైంట్ చేసిండ్రట. అయితే బస్సులు తిరిగే జాగల్లా అసలు ఒక్క పోలీసు కూడా లేడు. లక్షల మంది అచ్చిపోయే జాగల్లా జనాలకు పోలీసుల భద్రత లేదు. గందుకే దొంగలు గిట్లా రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులను పెట్టి జనాల్ని దొంగల బారి నుంచి కాపాడాలని టీటీడోళ్లను డిమాండ్ చేసిండ్రు ఆడున్న భక్తులందరూ. కానీ అడుగడుగుకు సీసీ కెమెరాల నిఘాలున్న తిరుపతిలో కూడా గీ తిరగ దొంగతనాలు ఎత్తున్నారంటే ఆడున్న పాలకులు ఏం చేస్తున్నట్టో మరి. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీల కోసం సర్కారోళ్ళు పోలీసోళ్లతోని బగ్గనే బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు కదా. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద సెంటర్ల కాడ ఎల్కం బోర్డులు కూడా బగ్గనే పెట్టిండ్రు జీహెచ్ఎంసోళ్ళు. అయితే గీ ముచ్చట మీద సర్కార్ పెద్దలు అధికారులు కలిసి మీటింగ్ పెడితే ఒక విలేకరన్న గీ ప్రశ్న అడిగిండు. Sir, we are on the threshold of a war with our neighboring country. So how do you plan to proceed if things worsen and your plans fall flat? ఇన్నారు కదా, పక్క దేశంతోని యుద్ధం జరుగుతున్న గిసొంటి టైంలా అందాల పోటీలు అవసరమా అని అడిగే వరకు జయేష్ రంజాన్ సార్ ఏమన్నాడు ఇనుండ్రి. So I'm quite all right. I'll be happy to organize this event. Have you been called for war duty? So we are doing our job. ఇన్నారు కదా, యుద్ధంతోని మాకేం పని, పాకిస్తాన్ తోని యుద్ధం చేయడానికి మమ్మల్ని ఏం విలువలేదు, నిన్నేమన్నా పిలిచిండ్రా అని పక్క ఉంటున్నోళ్లను ఎటకారంగా అడిగిండిట్లా ఐఏఎస్ ఆఫీసర్ జయేష్ రంజాన్ సార్. గంతేకాదుల్లో బార్డర్లా ఆళ్ల పని వాళ్ళు చేస్తున్నారు, ఇక్కడ మా పని మేం చేస్తున్నామని ఏదో గొప్పగా చెప్పుకొచ్చిండిట్లా అందాల పోటీల గురించి. అయితే మాకు అవకాశం వస్తే బార్డర్లకు పోయి మరీ యుద్ధం చేయనికి సిద్ధం అంటున్నారు కామన్ పబ్లిక్ అంతగాని. ఒక పెద్ద కొలువులుండి యుద్ధంతోని మాకేందన్న గీ ఆఫీసర్ మీద మస్తుగా గరమైతున్నారు గీ ముచ్చట ఎరకైనా చాలా మంది పబ్లిక్. అవుగాని అన్ని ముచ్చట్లు చెప్పేసినా ఏమన్నా యాద మరిచినా? చెప్పేసిన పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన. ఎట్లున్నాయిల్లా? మస్తుగా ఉన్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.